యేసుక్రీస్తు సువార్త సేవా సంఘం సమర్పిస్తున్నటువంటి నా కృప నీకు చాలును అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో పాస్టర్ యోహాన్ రాజ్ గారు వాక్య సందేశం మనకు అందిస్తున్నారు. ఆ వాక్యాన్ని విని దైవదీవెనలు పొందుకుందాం. యేసుక్రీస్తు సువార్త సేవా సంఘం వారు సమర్పించున్న నా కృప నీకు చాలుననే టీవీ కార్యక్రమంకు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం, ప్రోత్సహించబడుతున్నాం. ముఖ్యంగా ఈ మాటలు అనేక మందికి ఓదార్పాదన కలిగిస్తున్నాయి కనుక ఈ యొక్క కార్యక్రమం దేవుని యొక్క రాకడ వరకు కొనసాగించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానాంశం దేవుని యొద్ద విచారణ చేయుట అనే అంశం మీద మనము వాక్యం ధ్యానం చేసుకుందాం. దావీదు భక్తుడు తనకున్నటువంటి ప్రతి పరిస్థితులు దేవుని యొద్ద విచారణ చేస్తూనే ఏ పని చేసినా, ఎక్కడికి ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని యొద్ద విచారణ చేస్తూనే ఏ పైన తలపెట్టేవాడు. ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు ఎలాంటి మేలులు మనకు ఉంటాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో, ఎలాంటి విజయాలు ఉంటాయో బైబిల్లో చాలా వాక్యాలు చదువుకుంటే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఆ రోజు వారు చేసినటువంటి విచారణ, విజ్ఞాపనలు, ప్రార్థనలే ఈరోజు మనలాంటి జీవితాలు మార్చబడుతున్నాయి. ఆ రోజు కష్టపడ్డారు వారు. ఈరోజు మనం వాటిని చదివి అర్థం చేసుకొని వాటిని అనుసరించి నడిచి జీవించిన వారు ఎప్పుడూ సంతోషంతోనే ఉంటారు. అనుసరించకుండా నడిచిన వారు కొంచెం తప్పడిల్లుతూ ఉంటారు, కష్టాల్లో ఉంటారు, శ్రమలు పడుతూ ఉంటారు. దేవుని యొద్ద విచారణ చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటే ఖచ్చితంగా నష్టాల్లో కూరుకుపోతారు. దయచేసి ఈ దినము ఈ యొక్క ధ్యానాంశం మీరు జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి మీరు నేను మనమందరం కూడా దేవుని యొద్ద విచారణ చేసి ఒక వివాహం కావచ్చు, ఒక ఇల్లు కట్టడం కావచ్చు, ఒక సంఘం స్థాపించడం కావచ్చు, ఏదైనాను దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికి తలపెట్టినప్పుడు మనం ప్రభు దగ్గర విచారణ చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు తెలియపరుస్తాడు. దానికి తగ్గట్టు మేలులు కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఆ అంశము మనం చదువుకున్న కీర్తనలు రాసినటువంటి సంకీర్తన 34వ సంకీర్తన 4వ వచనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొద్ద విచారణ చేయుట ఎందుకు? దేవుని యొద్ద విచారణ చేస్తే ఏమి దొరుకుతుంది? దేవుని యొద్ద విచారణ చేస్తే ఏమి లాభం? దేవుని యొద్ద విచారణ చేస్తే ఫలితాలు ఏమి దొరుకుతుంది అనుకుంటే కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయటం వలన మేలే తప్ప కీడు కాదు, నష్టం ఏమీ కాదు. ఈ యొక్క మాటలు చాలామంది అర్థం చేసుకోరు. సేవకులు చెప్తున్నటువంటి మాటలు ఒక పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వ్యాపారం చేయడానికి, వాళ్ళ ఇష్టానుసారంగా ఇల్లు కట్టడానికి, వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేయడానికి, వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైనా కార్యక్రమాలు చేయడానికి మొట్టమొదటిగా దేవుని యొద్ద విచారణ చేయకుండా వారే ఆలోచన, వారి సొంత ఆలోచనలు బట్టి కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు. దేవుని ఎరిగిన కూడా దేవుని యొద్ద విచారణ చేస్తున్నటువంటి దైవజనులు చెప్తున్నప్పటికీ కూడా వారికి వారే గొప్పవారుగా అనుకొని, వారికి వారే తెలివైన వారు అనుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఒక దినం వస్తుంది, తప్పడడుగులు వేసినటువంటి చిన్న బిడ్డ ఎలాగైతే పడిపోతుంటాడో అలాగా వారు దేవునిలో నడుస్తూ ఒక్కొక్కసారి పడిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు పడిపోయే పరిస్థితి వస్తుంది అంటే దేవుని యొద్ద విచారణ చేసిన సేవకుడు చెప్పినప్పుడు ఆ మాటలు అనుసరించి నడకే వారు పడుతూ ఉంటారు. లేవడానికి ప్రయత్నం చేస్తారు కానీ లేవలేరు. దయచేసి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడా, నీవు నేను కలిసి ఈ మాటలు ఆ భక్తులు చేసినటువంటి విధానము ఎలాంటి విధానమో మనము కూడా అలాంటి విధానంలో నడవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మనకు విజయాలు తప్ప అపజయాలు ఉండవు. అపజయాలు రావడానికి
కారణము ఏది అంటే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క విచారణ చేస్తున్న సేవకుడు చెప్పినప్పుడు అది ఆలకించక అనుసరించక నడుస్తున్నారు కనుక వారు కష్టాల పాలవుతున్నారు, శ్రమల పాలవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ఆలోచించిన ఆలోచనలన్నీ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈరోజు అలాంటి నిస్పృహలో ఉన్నవారికి, అలాంటి కష్టాలు శ్రమల్లో ఉన్నవారికి, నష్టపోయిన వారికి లాభతరమైనది ఏదైనా ఉన్నది అంటే దేవుని యొద్ద విచారణ చేసిన దైవజనుడు చెప్పిన మాట జాగ్రత్తగా ఆలకించిన మాట ఆలకించినట్టు పాటించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైన దరిద్రత, నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క నష్టము, నీ ఇంటిలో ఉన్న ప్రతి శ్రమలు, నీ ఒంటిలో ఉన్న ప్రతి వ్యాధులు, వాటన్నిటిలో నుండి భయము కలిగించినది ఏదైనా ఉంటే దేవుడే వాటన్నిటిలో నుండి తప్పిస్తానని మాటిస్తున్నాడు. ఆయన మాటకి నీవు లోబడితే ఖచ్చితంగా ఆయన మాటల్లో శక్తి నీలోకి వచ్చి నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి దారిద్రత, ప్రతి నష్టము, ప్రతి వ్యాధులు సమస్తాన్ని నిర్మూలన చేసి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. నేను ఒకప్పుడు చేస్తున్నటువంటి పనులలో ఏది కూడా దేవునికి ఇష్టమైనది చేసేవాడిని కాదు. కొంతకాలం నా సేవా జీవితంలో కూడా దేవుని యొద్ద కనిపెట్టి దేవుని యొద్ద విచారణ చేసినటువంటి ఆ సేవా పరిచర్య దేవుని యొద్ద విచారణ చేయకుండా చేసేవాడిను. అప్పుడు వచ్చే లాభం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అవమానమే వచ్చేది. దయచేసి ఆ అవమానము తొలగిపోవాలంటే ఖచ్చితంగా దేవుని యొద్ద విచారణ చేయడం నేర్చుకున్నాను. ప్రభు యొక్క సన్నిధిలో చాలామంది భక్తుల యొక్క పుస్తకాలు చదివినప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టినటువంటి భక్తులు చాలామంది చక్కని సేవ చేసి దేవుని గణపరిచారండి. ఆ గణపరిచిన దైవజనంలో భక్తి సింగ్ గారి యొక్క ఆ యొక్క సాక్ష్యము నేను చదివి చాలా విషయాలు తెలుసుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేసిన భక్తులు ఆ రోజు ఆ దావీదు భక్తుడు చేసినటువంటి విచారణే ఈ యొక్క దైవజనులు చేసి ఆ దైవజనులు చేసినటువంటి విచారణకి తగ్గ మంచి లాభాలు, మంచి చక్కనటువంటి జీవితాలు అనుగ్రహించిన దాంట్లో ఆయనకి ఎక్కడ అపజయాలు ఎదురవనే అవ్వలేదు. ఆయన సేవా జీవితం అంతటిని కూడా ఒక క్రమశిక్షణలో నడిపించాడు దేవుడు. దేవుని యొద్ద విచారణ చేస్తే ఇంత క్రమశిక్షణ ఉంటుంది అని ఆయన యొద్ద విచారణ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేసిన ప్రతిసారి ఎక్కడ మెసేజ్ చెప్పినా, ఎక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించినా, ఎక్కడ సువార్త ప్రకటించినా, పాటలు పాడినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, ఏది దేవునికి మహిమకరంగా చేయాలనుకుంటే అనుకున్న దాని ప్రకారం కంటే ఎక్కువగానే నాకు మంచి రిజల్ట్ వచ్చేది. అలాంటి దాన్ని బట్టి నేను సంతోషించి ఈరోజు అదే విధముగా ఈ యొక్క మెసేజ్ విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. జీవము గల దేవుని సేవకుడుగా నేను స్వార్థంతో చెప్పడం లేదు, కానీ ప్రతి ఒక్కరము కూడా దేవుని యొద్ద విచారణ చేసే వారిగా ఉండాలి. ప్రతి కుటుంబము దేవునికి నచ్చే కుటుంబంగా ఉండాలి. ప్రతి ఒక్క మనుషుడు దేవుడికి నచ్చిన విధముగా జీవించినట్లయితే, ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన మాటలు అనుసరించిన వారు అయ్యుండి ఉంటే ఖచ్చితంగా వారి కుటుంబంలో ఎప్పుడు ఎటువంటి ట్రబుల్స్ రావని దైవజనుడిగా ప్రకటిస్తున్నాను. మీ ఇష్టానుసారంగా మీరు నడిచి, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించి దేవునికి విధేయత చూపించడం పోయి దేవునికి విరోధముగా నడిస్తే ఖచ్చితంగా అన్నీ మనకు విరోధమవుతాయని ఇంతకుముందు 2-3 ఎపిసోడ్లో మీకు చెప్పున్నాను. అయితే ఈ యొక్క దినము ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ప్రకటిస్తున్నటువంటి మాట, నేను దేవుని యొద్ద విచారణ చేస్తానని ఈరోజు ఈ మాటలు వినాక నీవు తీర్మానం చేసుకోవాలి. దేవుని యొద్ద విచారణ చేస్తే ప్రయోజనము ఏది అనుకుంటే అది ప్రయోజనము కలిగినటువంటి మాట తప్ప నిష్ప్రయోజనము కాదు. ఈ నిష్ప్రయోజనమైనది నీలోనికి రాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ విచారణ చేస్తే నీ కుటుంబంలో ప్రయోజనమైనటువంటి జీవితాలుగా, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీవు కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, నువ్వు చదువుకున్న చదువు కావచ్చు, నువ్వు చేస్తున్న జాబ్ కావచ్చు, నువ్వు చేస్తున్న సేవ కావచ్చు, ప్రయోజనకరముగా దేవుడు మార్చడానికి ఆయన ఈరోజు ప్రత్యేకముగా నీ యొక్క విచారణ వైపు చూస్తున్నాడు. దయచేసి ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా దేవుని యొద్ద విచారణ చేసినటువంటి భక్తులు
చాలామంది దేవుని యొద్ద విజయాలు చూశారు, ప్రజల యొద్ద విజయాలు అనుభవించారు, శత్రువుల యొద్ద విజయాలు అనుభవించారు, కష్టాల్లో విజయాలు అనిపించారు, వ్యాధుల్లో విజయాలు అనిపించారు. ఆ విజయాలకు కారణం ఏది అంటే దేవుని యొద్ద విచారణ చేయడమే. ఆయన దగ్గర విచారణ చేస్తే భయము కలిగించినది ఏదైనా ఉంటే ఆ భయము నుండి తప్పించి, ఆ కష్టము నుంచి తప్పించి, ఆ వ్యాధి నుంచి స్వస్థపరిచి, ఆ నష్టం నుంచి విడిపించి జీవము గల దేవుడు ఘనపరచబడతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దయచేసి ఈ దినము చెప్తున్న ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. తొందరపాటుగా ఏమాత్రము నీవు అడుగు వేయక, తొందరపాటుగా నడిచి నీ ఇష్టానుసారంగా దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయి నీకు నీవే నష్టపరుచుకోక, దేవుని యొద్ద విచారణ చేసి, దేవునితో సహవాసం చేసి దేవుని కార్యాలు అనుభవించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక మాట ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయము దావీదు తనకున్నటువంటి పరిస్థితులు ఒకసారి తెలియపరచాలని ఆశపడుతున్నాను. మొదటి వచనం చదువుతాను, జాగ్రత్త వినండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లీగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లీగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని సంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఇండుట తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఇండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఈ మాట చదివితే నిజముగా భయంకరమైనటువంటి పరిస్థితుల ఈ కుటుంబం ఉన్నది. భార్యలను, కుమార్తెలను, కుమారులను, గనులనేమి అల్పులనేమి, ఎవరి చిన్నవారినైతేమి, పెద్దవారినైతేమి, ఆడవారినైతే, మగవారినైతేమి, ఎంతమంది ఆ యొక్క ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈడ్చుకుంటూ పోయారని దావీదు యొక్క చెవిలో పడది. ఆయన ఆ మాట విన్నాక ఆ ప్రదేశంలోకి వచ్చినప్పటికీ ఆ ప్రదేశం అంతా, ప్రాంతం అంతా కాల్చబడి ఉన్నదని మరి బైబిల్లో ఉన్నది. నిజమైనటువంటి ఈ మాటలు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితిలో నీ కుటుంబం ఉంటే, ఇలాంటి పరిస్థితిలో నీ యొక్క వ్యాపారం ఉంటే, ఇలాంటి పరిస్థితిలో నీ సేవా జీవితం ఉంటే, ఇలాంటి పరిస్థితిలో నీ కంపెనీ ఏలుబడిలో ఉంటే, యజమానుడైనటువంటి కంపెనీ ఓనర్ అవ్వచ్చు, సేవకుడు చేసిన సంఘం అవ్వచ్చు, కుటుంబం నడిపించిన యజమానుడు అవ్వచ్చు, దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి శ్రమలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డమైన మనము, దావీదు భక్తులంత గొప్ప భక్తులకే ఇంత పరీక్ష వచ్చింది అంటే మనలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఎంత బాధలు ఉంటాయో ఆలోచించుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు, ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినటువంటి దావీదు దేవుని యొద్ద విచారణ చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. వారు అందరూ లేనప్పటికీ, తన భార్య బిడ్డలని ఈడ్చుకొని వెళ్ళిపోయినప్పటికీ దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని పాదాల సన్నిధిలో ఆయన విచారణ చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు తీర్మానం చేసుకున్నాడు అంటే, అప్పటికి రాజు అయినటువంటి దావీదు అనేక మంది రాజులతో సంప్రదించవచ్చు. ఆయనకున్నటువంటి బలాన్ని బట్టి, ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయనకున్న హోదాను బట్టి, తనకున్నటువంటి పేరుని బట్టి అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్ అడిగితే అనేక మంది సపోర్ట్ చేయొచ్చు. కానీ ఎవరిని ఆశ్రయించకుండా, ధనాన్ని ఆశ్రయించకుండా, తనకున్న ఆయుధాలను ఆశ్రయించకుండా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దావీదు తనకు కలిగినదంతా దక్కించుకోవడానికి ప్రభువు యొక్క సన్నిధిలోకి వెళ్ళి విచారణ చేయడము ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. 8వ వచనం చదువుకుంటే చక్కని మాట ఉంటుంది. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన శక్తిని ఇస్తాడో ఆలోచించండి, ధైర్యం ఇస్తాడో ఆలోచించండి. దక్కదు అనుకుంటాం మనము, పోయింది మరి తిరిగి రాదనుకుంటాం, అయిపోయింది కదా ఇంకా అయిపోయింది కదా అనుకుంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేస్తే పోయినది తిరిగి నీ యొద్దకు వస్తుంది. దక్కదు అనుకున్నది నీ యొద్దకు మన తిరిగి దేవుడు దక్కించే విధంగా చేస్తాడు. మనము ఏ శత్రువును తరమనుకుంటామో ఆ శత్రువును తరిమి తిరిగి మన యొక్క కుటుంబాన్ని రక్షించుకుంటాం, లేక మనం పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటాం.
మనము ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి దక్కించుకోవాలంటే దేవుని యొద్ద విచారణ చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి పోయిన దాన్ని తిరిగి మనకిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు ఈ మాటలు ఇలా వస్తున్నాయి అంటే, ఒకప్పుడు చేస్తున్నటువంటి తప్పుదములు సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మనతో సూటుగా మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా గ్రహించి, దేవుడు నాతోనే సూటుగా మాట్లాడుతున్నాడు, నిజంగా నా పరిస్థితులు ఇంత తారుమారు అవడానికి కారణము నేను దేవుని యొద్ద విచారణ చేయక నేను అశ్రద్ధ చేశాను. దేవుని సేవకు వెళ్ళవలసిందే నేను దేవుడు సేవ చేయకుండా దేవుని మందిరంలో చెప్పినటువంటి సేవకుడు చెప్పిన మాట వినకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను కనుక ఈరోజు నా కుటుంబం మీదకి ఇంత విపత్తు వచ్చింది, నా యొక్క వ్యాపారం మీదకి ఇంత నష్టం వచ్చింది, నా సంఘము విడిపోయింది, నా యొక్క కుటుంబము విడిపోయిందని ఈరోజు నిజంగా ఈ మాటలు వినాక దావీదు వలె నీవు కూడా ధైర్యము తెచ్చుకొని దేవుని యొక్క మాటలు సూటుగా నీ యొద్దకు వచ్చాయి కనుక ఆ వచ్చిన మాటలు నాతోనే దేవుడు మాట్లాడుతున్నానని ధైర్యము తెచ్చుకొని ప్రభు యొక్క సన్నిధిలో విచారణ చేసి, ప్రభువా నేను చేసిన తప్పుదమును బట్టే, నేను చేసిన పొరపాటు బట్టే నాకు విపత్తు సంభవించినది. ఈ దినము నా యొక్క దైవజనులు చెప్పిన మాటలు బట్టి నేను నా పరిస్థితులు సమస్తమును మార్చడానికి నీ యొక్క సన్నిధిలో విచారణ చేస్తానని తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఈరోజు నీకు కలిగిన భయము ఏదైనా ఉంటే, నీకు కలిగిన బాధ ఏదైనా ఉంటే, నీకు కలిగిన నష్టమే ఏదైనా ఉంటే, నీకు కలిగిన వ్యాధి నీ శరీరానికి బాధ కలిగించినది ఉంటే ఈరోజు వాటన్నిటి నుంచి విడిపించడానికి తగిన సమయము సహోదరి సహోదరుడా. ఎందుకు మాటలు ఇన్ని విధాలుగా నా దేవుడు ప్రకటించడానికి అవకాశం ఇస్తున్నాడు. నాతో మాట్లాడిన దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. నాకు సహాయం చేసిన దేవుడే మీకు సహాయం చేస్తున్నాడు. దావీదుకు సహాయం చేసిన దేవుడే నాకు చేశాడు. నాకు సహాయం చేసిన దేవుడు మీకు చేయబోతున్నాడు. మీకు చేసినటువంటి సహాయము ఎప్పుడు మర్చిపోలేనటువంటి గొప్ప సహాయము మీరు పొందుకోబోతున్నారు. ఇప్పటికైనా దేవుని యొద్ద విచారణ చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఎపిసోడ్లో కుటుంబం కొరకు ఎక్కువ చెప్పడానికి కారణం ఏదంటే, క్రైస్తవులలో ఎక్కువ అశ్రద్ధ ఉంటుంది, క్రైస్తవులలో ఎక్కువ భక్తిహీనత ఉంటుంది, క్రైస్తవుల్లో ఎక్కువ అహంకారం ఉంటుంది, క్రైస్తవులు ఎక్కువ అసూయ, కోపము, పగ, గర్వము, అహంకారము లాంటి పనికిరాని విగ్రహాలు చాలా ఉంటున్నాయి. దయచేసి అలాంటివి మనకి తగవు. దేవుని బిడ్డలమైన మనము దేవునికి విధేయత చూపించిన వారుగా ఉంటే చాలని, మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ బట్టి, మనకు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేసిన వారుగా ఉంటే అనేక మంది చూసి నీవు చేసినటువంటి దానికి ప్రతిఫలం పొందుకుంటున్నావు కనుక నీ సాక్ష్యమును బట్టి, నీ కుటుంబము దీవించబడిన దాన్ని బట్టి, నీవు నడిచే విధానం బట్టి, నీ మార్చుకున్న మనసును బట్టి, నీ మాట తీరును బట్టి, నీ నడిచినటువంటి నడువును బట్టి అనేక మంది దేవుని ఎదుగు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి సేవకుడైనా లేక సేవకులైనా లేక విశ్వాసమైనా లేక సంఘ పెద్దవైనా సంఘములో ఉన్నటువంటి పరిశోధకులైనా లేకపోతే నీవు ఏ పని దేవుని యొద్ద చేస్తున్నావో ఆ యొద్ద చేసినటువంటి నీవు దేవునికి మహిమకరముగా ఉండాలని నేను మనసారా కోరుస్తున్నాను. నేను ఒక అభాగ్యమైన జీవితం జీవించిన వాడును. ఆ అభాగ్యమైన జీవితాన్ని జీవించడానికి కారణము లోకములో ఉన్నటువంటి స్నేహము అలాంటి స్థితిలోకి నడిపిస్తుంది. ఆ స్థితిలోకి ఉన్నప్పుడు అనేకమైన చెడ్డ సహవాసాలే మనకు ఎదురవుతాయి. ఆ చెడ్డ సహవాసాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. మన జీవితాన్ని పాడు చేసినతో పాటు నష్టము కలిగిస్తాయి, శరీరానికి బలహీనత కలిగిస్తాయి, ఇంటిలో ఉన్న ధనం పాడు చేస్తాయి, ఒంటిలో ఉన్నటువంటి ఆరోగ్యం పాడు చేస్తాయి, ఉన్నటువంటి పేరు పాడు చేస్తుంది, అధికారం పాడు చేస్తుంది, నీకున్నటువంటి భార్య పిల్లల జీవితాలు పాడు చేస్తుంది. ఇలాంటి పాడైపోయినటువంటి జీవితము నాకెందుకు, దేవుని యొద్ద నేను కూడా విచారణ చేస్తే నా జీవితం నా దేవుడు కడతానని దేవుని యొద్ద విచారణ చేయడం నేర్చుకున్నాను. అది చెప్పాను కదా, ముందు మీకు చెప్పాను. భక్త సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన దేవుని యొద్ద విచారణ చేసే అనేకమైన అద్భుతాలు ఆయన చూశారు. ఈరోజు ఆయన యొక్క మినిస్ట్రీ ఉన్నతముగా ఎక్కడ ఉన్న ఏ స్థలంలో ఉన్నా ఆ పేరు మోగిపోతుంది గల కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేసిన దైవజనులు ఆయన. అలాంటి దైవజనులు ఈరోజు జ్ఞాపకం చేయడానికి నేను యోగ్యుడిని కాను, కానీ దేవాది దేవుని కృప వల్లనే ఈరోజు ఆ దైవజనుల పేరు ఎత్తడానికి ఆయన నాకు కృప చూపించాడు. దయచేసి దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క విచారణ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే పోగొట్టుకున్నది దక్కించుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 17వ వచనం చదువుకుంటే చక్కని మాట ఉంటుంది. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా. సంగతి గ్రహించారండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా ఉన్నటువంటి బిడ్డలారా,
దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేయలేని సంగతులు మీకు చాలా ఉన్నాయి. అయితే ఈరోజు ఈ మాటలు బట్టి మీరు దేవుని యొక్క విచారణ చేయలేని సంగతులు మీకు చాలా తెలియకుండా ఉండే మీరు అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఈరోజు ఆ సంగతిని గ్రహించే మనసు దేవుడు మీకు ఇచ్చాడు. ఆ సంగతిని గ్రహించిన ఏంటి, దేవుని యొక్క విచారణ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను దేవుని యొక్క ఏది పొందుకోలేకపోతున్నానో, నేను ఏది చేయాలనుకుంటున్నానో అది నేను చేయక నేను నష్టపోతున్నానని అనుకున్నావు. ఈరోజు అది గ్రహింపు నీకు వచ్చింది కనుక, గ్రహింపు వచ్చినటువంటి నీకు ఇచ్చిన మేలు ఏదంటే, ఏది పోగొట్టుకున్నారో పోగొట్టుకున్న దానికంటే అత్యధికమైన ఆశీర్వాదమే దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. నేను పొందుకున్నాను, అదే మాటను బట్టి పొందుకున్నాను. ఆ పొందుకున్నటువంటి నేనే ఈరోజు చెప్తున్నటువంటి మాట కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో మాట్లాడుతున్నాడు. దయచేసి మాటలు గ్రహించి ఆ మాటలు బట్టి మరి మీరు ముందుకు సాగిన సేవలో కావచ్చు, నీ యొక్క వ్యాపారంలో కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క విచారణ చేయడానికి నీవు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు కలిగిన నష్టాల నుండి, నీకు కలిగిన భయముల నుండి, నీకు కలిగిన వ్యాధుల నుండి, నీకు కలిగిన బాధల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అవమానాల నుండి, అప్పుల బాధ నుండి, నలిగిపోతున్న నలుగుబాటుల నుండి, అవమానాల నుండి జీవము గల దేవుడు తప్పిస్తానని చెప్తున్నాడు, విడిపిస్తానని చెప్తున్నాడు, దీవిస్తానని చెప్తున్నాడు, స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటామని ఆయన మాట ఇస్తున్నాడు. ఆయన మాట ప్రకారం నీవు చేస్తే నీ మాట ఆయన ఆలకిస్తాడు. దేవుని యొద్ద విచారణ చేసినటువంటి భక్తుడికి ఆ గొప్ప సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు చేయడా, ఈరోజు నాకు చేసిన దేవుడు నీకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఆయన యొద్ద విచారణ చేస్తున్నావు కనుక ఆయన చేస్తాడు. ఆయనకి మహిమకరంగా ఉండాలని ఆశపడుతున్నావు కాబట్టి ఆయన చేస్తాడు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా నీ ముఖము తలెత్తుకునే వానిగా ఉంటావు తప్ప తలదించుకునే వానిగా ఉండవు. కీర్తనలో కారుడు రచించినటువంటి 34వ సంకీర్తన 5వ వచనం చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. జాగ్రత్తగా ఈ మాటలు మనము గ్రహించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నాకు కలిగిన భయములన్నిటి నుంచి తప్పించిన దేవుడు ఉన్నాడు. నాకు కలిగిన శ్రమలు అన్నిటిలో నుండి ఆయన రక్షిస్తానని మాటిస్తున్నాడు. రక్షించాలన్నా ఆ తప్పించాలన్నా దేవుడు తప్ప ఈ లోకములో ఏ మనుషుడు లేడు. దేవుడు తప్ప నీకున్న ప్రతి బాధల నుంచి విడిపించిన మనుషుడు ఎవడు లేడు. నీకు స్నేహితులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, పేరుండొచ్చు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి బలగమనికి ఉండొచ్చు, అండదండలు ఉండొచ్చు. కానీ దేవుడి కృప లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే, దేవుడు కనుదృష్టి లేకపోతే ఏ శ్రమల నుంచి విడిపించబడవు, ఏ కష్టాల నుంచి విడిపించబడవు, ఏ వ్యాధుల నుంచి స్వస్థపరచబడవు. ఎన్ని రకాలుగా నీ ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాలన్నీ సున్నా తప్ప వేరొకటి లేనే లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడా, నేను దేవుని యొక్క విచారణ చేస్తానని ఒక మంచి తీర్మానము చేసుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క విచారణ చేసినటువంటి బిడ్డలారా, దేవునికి మహిమకరంగా ఉండవలసిందిగా నేను కోరుస్తున్నాను. ఇంకొక మాట చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ యొక్క కుటుంబము చుట్టూ దేవుని యొక్క దూత కావలి ఉంటుంది. నీ వ్యాపారం చుట్టూ దేవుని దూత కావలి ఉంటుంది. నీ భార్య పిల్లల చుట్టూ దేవుని దూత కావలి ఉంటుంది. నీ సంఘము చుట్టూ దేవుని దూత కావలి ఉంటుంది. ఎందుకు కావలి ఉండాలి అని నీవు ప్రశ్నిస్తే, దేవుని యొక్క సన్నిధిలో నీవు నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కనుక, సేవకుల మాట నీవు పాటిస్తున్నావు కనుక, సేవకుల మాట నీవు అనుసరిస్తున్నావు కనుక, అనుసరించినటువంటి నీకు ఇచ్చిన లాభం ఏంటంటే ఆయన దూతకే నీ యొద్దకు పంపించి నీ కుటుంబానికి కాపుదలు ఇవ్వబోతున్నాడు. అటువంటి స్థితిలో నీవు ఉంటే, అటువంటి పరిస్థితిలో నీవు ఉంటే, అలాంటి తీర్మానం చేసుకోవాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉండి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ పరిష్కారం చేసి వాటన్నిటి నుంచి రక్షించడానికి, విడిపించడానికి, స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, నడిపించడానికి, పోషించడానికి, అభివృద్ధి చేయడానికి, ఆనందము సంతోషం ఇవ్వడానికి, ఉద్యోగం ఇవ్వడానికి, వివాహము జరిగించడానికి, ఇల్లు కట్టడానికి, అప్పు తీర్చడానికి, ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా దేవుడు సహాయం నీ యొద్దకి వస్తుంది. నీ ముఖము సిగ్గుపడకుండా, ఒకరి దగ్గర తల దించుకోకుండా, ఒకరి దగ్గర అవమానపు మాటలు అనుభవించకుండా,
దేవుడే నీకు సహాయం చేస్తాడని ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నదో నీ ఒక్కసారి గ్రహించు. దావీదు కుటుంబము ఎలాగైతే ఒకసారి శ్రమలకి ఆహుతయ్యారో, గురయ్యారో, అలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటే, నీ పిల్లలు ఒక దగ్గర, నీ ఒక దగ్గర, నీ భార్య ఒక దగ్గర ఉండుంటే, లేకపోతే నీవు చేస్తున్న వ్యాపారంలో నీ పనివారు ఒక దగ్గర, నీ ఒక దగ్గర, ఆయన నడిపిస్తున్నటువంటి నాయకుడు ఒక దగ్గర ఉండుంటే, దయచేసి ఈరోజు ఎక్కడ ఎవరు ఉన్నటువంటి మీ యొక్క ప్రదేశంలో, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ దేవుని ఎదురు విచారణ చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాను. మరొకసారి నేను బతిమాలుకుంటున్నాను. దయచేసి దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవునికి మహిమకరంగా ఉండగలిగితే దేవుడు మనకి లోటుపాట్లు రానివ్వడని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. దావీదు దక్కించుకున్నది ఎలాగ దక్కించుకున్నాడు ఒకసారి 18-19 చదువుతాను. ఈలాగును దావీదు అమాలేకుల దోసుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు పోగొట్టుకున్నది ఏదైనా ఉంటే దేవుని యొక్క విచారణ చేసిన తర్వాత కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ లేకుండా సమస్తము తిరిగి దేవుడు అనుగ్రహించాడు. అంతకంటే ఎక్కువగానే అనుగ్రహించాడు. ఈరోజు ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలనే దైవజనుడుగా దేవుని సన్నిధిలో కొద్దిసేపు విచారణ చేసి దేవుని వద్ద అడిగితే దేవుడు ఈరోజు మీకు ఈ మాటలు చెప్పే కృప ఇచ్చాడు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఈ మాటలు అనుసరించడానికి, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ రోజు దావీదు ఎలాగైతే దక్కించుకున్నాడో ఈరోజు మనము కూడా దక్కించుకోవడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని యొద్ద విచారణ చేద్దాం. దేవుడే మనకు తోడయండి, నడిపిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, పోగొట్టుకున్నది తిరిగి ఇప్పిస్తాడు, ఎన్ని విషయాల్లో కూడా మనకి ఇచ్చేస్తాడు. అటువంటి ధన్యత కృప మనందరికీ తోడై ఉండాలని మనసారా కూర్చున్నాను. దయచేసి తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువానికి వందనములు. ఇదిగో నా తండ్రి, ఈ దినం దావీదు నీ యొద్ద విచారణ చేసినప్పుడు కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపించావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరులు ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపడుతున్నారో, ఎంతమంది ఎన్ని విధాలుగా నలిగిపోతున్నారో, భయపడుతున్నారో, వారికున్న ప్రతి నలుగుబాటు నుంచి, ప్రతి భయం నుండి, వ్యాధి బాధల నుంచి విడిపించి వారికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో తృప్తిపరిచి నడిపించండి. వారి కుటుంబానికి మీరే దూతగా పంపించి ఆదరణ చూపించండి, ఆదుకోండి ప్రభా. దేశంలో ఉన్న నాయకులను, రాష్ట్రాలను, జిల్లాలను, సంఘాలను, సేవకులను సమస్తమును మీరు దీవించాల్సి నడిపించండి. మాకు ఇచ్చినటువంటి సంఘంలో పెద్దల్లో అందరినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరికి పేరు పైన దీవించండి. రోగులైన వారిని స్వస్థపరచండి, గర్భలేని వారికి గర్భఫలము దయచేయండి. అనారోగ్యంతో బాధపడిన వారికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. ఎటువంటి ట్రబుల్స్ ఎవరికి లేకుండా, ఏ భయం లేకుండా మీరే సంపూర్ణమైన దీవెనిచ్చి నడిపించమని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని యేసు పరిశుద్ధములు అడుగుతూ వినయముతో బ్రతిమాలు కొనుస్తున్న పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇప్పటివరకు దైవజనులు అందించిన వర్తమానం విని మీరు ఎంతగానో ఆశీర్వదింపబడ్డారని నమ్ముచు దేవుని మేము కనపరుస్తున్నాము. ఈ కార్యక్రమంపై మీకున్న సలహాలు, సూచనలు మాకు పంపించగోరితే మా యొక్క చిరునామా యేసుక్రీస్తు స్వార్థ సేవా సంఘం, పాస్టర్ కె యోహాన్ రాజు గారు, డోర్ నంబర్ 52-2-9A, పాత రసపవానిపాలెం, విశాఖపట్నం, పిన్ కోడ్ 530014, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా యొక్క ఫోన్ నంబర్ 9247392821. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమెన్.